లెవెల్ ఉంది అసలు. ఇంకా అంటే ఆఫ్టర్ సీన్ అందరిని మెప్పించాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు అఖండ 2 కి ఖచ్చితంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. అంటే శివుడే వచ్చి తాండవం చేస్తున్నట్లుగా ఉందా? లైన్ వచ్చి డాన్స్ వేస్తే ఎప్పుడైనా చూసారా? చూసండ్రు మీరు, అర్థమవుతుందా? కానీ మన బాలయ్య బాబు వేస్తే లైన్ వేసినట్టే, అంత బాగుంది నిజంగా. అసలు ఇట్లా అంటూ ఆయన వేస్తుండే డాన్స్ అమ్మ మామూలుగా లేదు. ఇది చాలా బాగా అనిపించిందండి నిజంగా. సినిమా పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాం. పుష్ప 2 బాహుబలిలు వీటన్నిటితో మనకి పెట్టుకోకూడదండి. ఏం రికార్డు దాందే, అర్థమవుతుందా? కొత్తగా ఎవరైనా కొట్టాలంటే బాలయ్య బాబు గారే, ఆయన తర్వాత ఎవరైనా. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏజ్ ఏంది, ఆయన టాలెంట్ ఏంది, అసలు ఆయన డాన్స్ ఏంది, ఆయన డైలాగులు ఏంది, అసలు ఆ గెటప్స్ ఏంటి, అసలు ఆయనలాగా ఎవరు చేయలేరండి. అంతే, అర్థమవుతుందా? ఆయనలాగా ఎవరు చేయలేరు. ఇప్పుడు కూడా చిన్న పిల్లలకు కూడా తెలుసండి బాలయ్య బాబు అంటే ఎవరు. అదే ఆయన క్రేజ్, అదే ఆయన క్రేజ్. డిసెంబర్ 5th కి ఎలా ఉండబోతుంది అంటారు థియేటర్స్ ముందు? తాండవమే, మామూలుగా ఉండదు, మొత్తం తాండవం అనమాట. థియేటర్ మొత్తం మామూలుగా ఉంటుంది. అరుపులు, కేకలు, సౌండ్ బాక్స్ కొంచెం జాగ్రత్త పెట్టుకోవాల్సింది కోరుతున్నాం. ఆల్రెడీ ఓజికి పగిలాయంట కొన్ని థియేటర్ లో, ఇంక ఇప్పుడు ఇది ఉందన్నమాట. సో జాగ్రత్త, సౌండ్ బాక్స్ అన్ని థియేటర్ వాళ్ళు కొంచెం చూసుకోవాల్సింది కోరుకుంటున్నాం. శివభక్తులందరూ డిసెంబర్ 5th కి థియేటర్ కి వస్తున్నారంటారా? ఖచ్చితంగా వస్తారండి, ఖచ్చితంగా వస్తారు. శివతాండవం అక్కడ మన బాలయ్య బాబు గారు ఆడుతుంటే ఇక్కడ మనోళ్ళు ఆడతారని నేను అనుకుంటున్నాను. ఫ్యాన్స్ అందరూ ఖచ్చితంగా ఆడతారు. సో ఆ లెవెల్ లో ఉండబోతాను. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి నిజంగా. ఇది ఇంకా సినిమా రిలీజ్ కాలేదు. రిలీజ్ కాకముందే మీరు రొటీన్ స్టోరీ అన్నారు. మేబీ సినిమా డైరెక్ట్ చేసింది ఈ బాబేనేమో అని డౌట్. సరే ఎవరండి, ఇప్పుడు మన ఒక బ్రదర్ అయితే అడగడం జరిగింది, ప్రతిసారి రొటీన్ స్టోరీస్ తీస్తున్నారండి, అసలు ఇంకా సినిమా రిలీజ్ కాలేదండి. రొటీన్ స్టోరీ అది కాదు నేను చెప్పేది ఏంటంటే, రొటీన్ స్టోరీలు అంటే బాలయ్య బాబు అదే డబుల్ యాక్షన్ సినిమాలు పెట్టి అదే గుళ్ళో నుంచి సెకండ్ హాఫ్ లో అలాంటి సినిమాలు, అదే ఏమంటారు కత్తిలని ఇట్లా చెప్ప ఇట్లా ఇట్లా వెళ్ళిపోవడం, అన్ని ఊహించని స్థాయిలో కాకుండా ఏదో ప్రజలకు అందని స్థాయిలో అలాంటివి జరిగినట్టు చూపిస్తుంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, ఎందుకు ఇలాంటి సినిమాలు తీసి ఎందుకు ప్రజల్ని మోసం చేస్తున్నారు అంటున్నారు. తమ్ముడు బేసిక్ గా అదే సీన్స్ కానీ బాలయ్య బాబు కాకుండా ఇంకెవరైనా చేస్తే ఎవడు నమ్ముడు. బాలయ్య బాబు కాబట్టి నడుస్తుంది ఈ విషయం. మీరు మీ అందరూ అది ఇప్పటి వరకు నడిచింది. ఇంకా